మొత్తం 14 భాగాలు. మీరు చూస్తున్నది మొదటి భాగం. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఆత్మీయ పుస్తకాలు మరిన్ని పెట్టాలని మా కోసం ప్రార్థన చేయండి. ఉపోద్ఘాతము. ఒక మంచి బోధకుడు ఒక మంచి రచయిత కూడా కాగలడు. కానీ ఒక మంచి రచయిత ఒక మంచి బోధకుడు కాలేకపోవచ్చును. దీనిలో మొదటి కోవకు చెందినవాడు వాచ్మెన్ని సులభ శైలిలో, వినువారికి అర్థమయ్యే రీతిలో చేసిన ఆయన ప్రసంగాలు, లోతైన ఆత్మీయ సత్యములతో కూడిన ఆయన రచనలు ఆయనను క్రైస్తవ ప్రపంచములోని అగ్రగణ్యులలో ఒకనిగా నిలువబెట్టినవి. గ్రేటర్ దేన్ ది ఆత్మీయ వ్యక్తి, స్పిరిచువల్ మాన్, సహజ క్రైస్తవ జీవితము, నార్మల్ క్రిస్టియన్ లైఫ్, కూర్చో, నడు, నిలు, సిట్, వాక్, స్టాండ్ మొదలగు రచనలు ఈనాడు క్రైస్తవ సాహిత్యంలో ఆణిముత్యాలుగా పరిగణించబడుచున్నవి. సామాన్యమైన క్రైస్తవ కుటుంబములో జన్మించి, యుక్త వయస్సులో మారుమనస్సు పొంది, కళాశాలలో చదువుకుంటూ తోటి విద్యార్థులను చైతన్యవంతులనుగా చేసి వారిని ప్రభువు దగ్గరకు నడిపించాడు వాచ్మెన్ని. ఈ విద్యార్థులలో అనేకమంది తరువాత దేవుని సేవకై తమ్మును తాము సమర్పించుకునినారు. ఈయన యొక్క మృదు స్వభావము, మాటలలో నెమ్మది, క్రియలలో మాదిరి అనేకమంది చైనీయులను క్రీస్తు వైపుకు ఆకర్షించినవి. ముఖ్యముగా ఉద్యోగములలోనున్నవారు వ్యాపారవేత్తలు అనేకమంది మార్చబడి వారు వారి యొక్క ఉద్యోగ విషయమై లేక వ్యాపారము విషయమై వెళ్ళు స్థలములన్నింటిలో సంఘములను కట్టినారు. ఈ విధముగా ఈయన సేవ అనతి కాలంలోనే అతి పెద్దదిగా మారిపోయినది. విజయవంతమైన ప్రతి వ్యక్తి విమర్శలకు లోనవుట పరిపాటే. వాచ్మెన్నీని విమర్శించువారు లేకపోలేదు. అలా విమర్శించబడినప్పుడు తన్ను తాను సమర్థించుకోవడానికి ఏ మాత్రమూ ప్రయత్నించలేదు. సద్విమర్శలను సగౌరవంగా స్వీకరించుట ఈయన ప్రత్యేకత. బయటి నుండి విమర్శలు, శరీరములో అనారోగ్యము ఆయనను కృంగదీసినప్పటికీ విశ్వాసంతో ముందుకు సాగిపోయాడు. 50 సంవత్సరముల వయస్సులో కమ్యూనిస్టు ప్రభుత్వము వారు ఈయనను సువార్త నిమిత్తమై చెరసాలలో వేశారు. ఆ తరువాత తన జీవితకాలములో ఎన్నడూ విడుదల పొందలేదు. 20 సంవత్సరాలు చెరసాలలో గడిపి అక్కడే తన తుదిశ్వాసను విడిచాడు. ఈ గొప్ప భక్తుని జీవిత చరిత్రను చదువుచున్నప్పుడు మనకు ఎంతో ఆత్మీయ మేల్కొలుపు కలుగుతుంది. ప్రార్థన ఆలకించు దేవుడు. అది వసంతకాలము. చైనాలోని పుచో పట్టణములో పగటి రద్దీ అంతా అణిగి నిశ్శబ్దముగా ఉంది. అర్ధరాత్రి దాటినా లీన్ హోపింగ్కు నిద్రపట్టలేదు. మనస్సు కలవరముతో నిండి పడక మీద అటు ఇటు తిరుగుతూ ఉంది. ప్రభుత్వ పన్ను శాఖలో అధికారిగా పని చేస్తున్న తన భర్త నీవెంగ్ స్యూ గాఢంగా నిద్రపోతూ ఉన్నాడు. అకస్మాత్తుగా ఆమెకు తన అత్తగారు, ఆమె పలికే సూటిపోటి మాటలన్నీ గుర్తొచ్చి మనసంతా కలత చెందింది. ఆమెకు పుట్టిన మొదటి 2 బిడ్డలు ఆడపిల్లలు కావటమే దానికి కారణము. అత్తగారి మాటలకు తట్టుకోలేక ఇప్పుడు తన భర్త పనిచేస్తున్న పూచోకు వచ్చేసింది. అది చైనా దక్షిణ భాగములోని ఒక ముఖ్యమైన రేవు పట్టణము. ప్రస్తుతము ఆమె గర్భవతిగా ఉంది. ఈసారైనా తనకు ఒక మగపిల్లాడినిచ్చి తన కష్టాలు గట్టెక్కించకూడదా అని ప్రలాపించింది. తన జీవితములో వచ్చిన అనేక కష్ట దుఃఖాలలో విజయమిచ్చిన దేవుడే ఇప్పుడు తనకు దిక్కు అనే విశ్వాసము ఆమెకుంది. హోపింగ్ ఒక పేద వ్యవసాయ కుటుంబములో జన్మించింది. దయ్యాలను, మూఢనమ్మకాలము వెంబడించే పెద్ద కుటుంబమది. ఫ్యూకియన్ ప్రాంతాలలో కరువు వచ్చినప్పుడు తన చిన్న బిడ్డలను పోషించడానికి తండ్రి అష్టకష్టాలను పడ్డాడు. కాబట్టి ఆ పట్టణములోనున్న ఒక సంపన్న కుటుంబానికి హోపింగ్ను అమ్మివేశాడు. వారి ఇంటిలో పని చేస్తూ బానిస పిల్లలా పెరుగుతుందనే ఉద్దేశంతో ఆ కుటుంబము వారు ఆమెను కొన్నారు. కానీ ఆమె అందాన్ని, బుద్ధిచాతుర్యాన్ని గమనించిన ఒక వ్యాపారి ఇంకా ఎక్కువ డబ్బు వారికిచ్చి తన కుమార్తెగా ఆమెను దత్తత తీసుకున్నాడు. లెన్ అనే ఆ వ్యాపారి ఇంటిలో హోపింగ్ అల్లారు ముద్దుగా పెంచబడింది. కానీ ఆమెకు 6 సంవత్సరాల ప్రాయము వచ్చేసరికి తనను పెంచుకుంటున్న తండ్రి వ్యాధితో మంచమెక్కాడు. ఏమి వ్యాధి అనేది వైద్యులెవరికి అంతుచిక్కలేదు. ఆయనకు మరణ సమయము ఆసన్నమయ్యింది. అలాంటి సమయములో తన స్నేహితుడైన చాంగ్ అనే విశ్వాసి ప్రార్థన చేయుటకు ఒక మెథడిస్ట్ బోధకుని తీసుకువచ్చాడు. దేవుడు వారి ప్రార్థనను ఆలకించి లింకు అద్భుతరీతిగా పరిపూర్ణ స్వస్థతనిచ్చాడు. అప్పుడు తన ఇంటిలోనున్న విగ్రహాలను విసర్జించి తన భార్యతో సహా బాప్తిస్మము తీసుకున్నాడు. ఆ విధముగా హోపింగ్ క్రైస్తవ వాతావరణములో పెంచబడింది. మెథడిస్టు మిషను పాఠశాలలో చదువుచున్న హోపింగ్ బైబిలును గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుంది. చదువులో కూడా అగ్రగామిగా నిలిచింది. ఆమె 16 సంవత్సరముల వయస్సులో అమెరికాకు వెళ్లి విద్యనభ్యసించాలనుకుంది. మిషను ఆసుపత్రిలో ఒక స్త్రీ డాక్టరుగా పని చేయాలనేదే ఆమె వాంఛ. తన తండ్రిని బలవంతముగా ఒప్పించింది.
హోపింగ్ తన స్నేహితురాలితో కలిసి షాంఘై నగరానికి వెళ్లి ఇంగ్లీషు నేర్చుకోవడము ప్రారంభించింది. అమెరికాకు వెళ్లడానికి ఏర్పాట్లన్నీ చేసుకుంది. కాని జరిగింది వేరే విధముగా ఉంది. ఈలోపే హోపింగ్కు తెలియకుండానే నీవెంగ్ సియుతో వివాహం ఏర్పాటు చేయబడినది. నీ ఉ సుంగ్ అనే బోధకుని 4వ కుమారుడే ఈ నీవెంగ్. సియు నీ ఉ సుంగ్ పూచోలోని అమెరికన్ మిషను పాఠశాలలో చదువుచుండగా యేసుక్రీస్తును తన స్వంత రక్షకునిగా అంగీకరించాడు. సువార్త అంటే ఆసక్తి కలిగిన అతను ఒక బోధకునిగా శిక్షణ పొందాడు. పరిశుద్ధ గ్రంథ వ్యాఖ్యానములో ఆయన ప్రసిద్ధిగాంచాడు. బోధకుని మరణము తరువాత ఆయన సతీమణి లిన్ కుటుంబాన్ని చేరి వారి కుమార్తెను తన 4వ కుమారుడైన నీవెంగ్ సియుకు ఇవ్వమని అడిగింది. నీ వెంగ్ సియు ఒక బోధకుని కుమారుడు, అందులోను ప్రభుత్వ సుంకపు పన్ను శాఖలో అధికారిగా పనిచేస్తున్నాడు. అందుకని లిన్ ఆయన సతీమణి ఆ సంబంధానికి వెంటనే ఒప్పుకున్నారు. హోపింగ్ యొక్క వాంఛను గురించి ఎవరూ పట్టించుకోలేదు. హోపింగ్ను షాంఘై పట్టణము నుండి తిరిగి పిలిపించారు. ఈ వివాహ ఏర్పాటును గూర్చి విని ఆమె పొందిన వేదన ఇంతా అంతా కాదు. కాని తనను ప్రేమతో పెంచిన తన తల్లిదండ్రులను ఎదిరించడం ఆమెకిష్టము లేదు. హోపింగ్ తన నిరుత్సాహాన్ని మరచిపోయి తనను తాను దేవుని చిత్తానికి అప్పజెప్పుకుంది. 1899 సంవత్సరము అక్టోబరు నెలలో వారి వివాహము జరిగింది. ఉత్సాహముగా క్రైస్తవ కీర్తనలు పాడుకుంటూ తన ఇంటి పనులు చూచుకుంటూ ఉండేది హోపింగ్. క్రైస్తవ ప్రేమతో కూడిన ఆ వాతావరణములో ఆమె కూడా గత కాలములోని కలలన్నీ మెల్లమెల్లగా మరచిపోవడము ప్రారంభించింది. కాని తనకు జన్మించిన మొదటి 2 బిడ్డలు ఆడపిల్లలు కావడం అత్తగారి హేళనకు ఆస్పదమయ్యింది. ఇతర కోడళ్ల మధ్య తనను కించపరచినట్లుగా భావించింది. ఇదే తన హృదయములోని కలవరానికి కారణం. నిద్రరాకుండా బాధపడుచున్న హోపింగ్కు ఓ ఓ ఓ ఓ అని పెద్ద కర్రతో రోడ్డు మీద కొడుతూ గట్టిగా అరుస్తూ వెళ్లుతున్న వాచ్మెన్ అరుపులు వినబడినాయి. అంతకంతకు ఆ అరుపుల శబ్దము ఎక్కువవుతూ ఉంది. బోధకుని మరణము తరువాత ఆయన సతీమణి లిన్ కుటుంబాన్ని చేరి వారి కుమార్తెను తన 4వ కుమారుడైన నీవెంగ్ సియుకు ఇవ్వమని అడిగింది. నీ వెంగ్ సియు ఒక బోధకుని కుమారుడు, అందులోను ప్రభుత్వ సుంకపు పన్ను శాఖలో అధికారిగా పనిచేస్తున్నాడు. అందుకని లిన్ ఆయన సతీమణి ఆ సంబంధానికి వెంటనే ఒప్పుకున్నారు. హోపింగ్ యొక్క వాంఛను గురించి ఎవరూ పట్టించుకోలేదు. హోపింగ్ను షాంఘై పట్టణము నుండి తిరిగి పిలిపించారు. ఈ వివాహ ఏర్పాటును గూర్చి విని ఆమె పొందిన వేదన ఇంతా అంతా కాదు. కాని తనను ప్రేమతో పెంచిన తన తల్లిదండ్రులను ఎదిరించడం ఆమెకిష్టము లేదు. హోపింగ్ తన నిరుత్సాహాన్ని మరచిపోయి తనను తాను దేవుని చిత్తానికి అప్పజెప్పుకుంది. 1899 సంవత్సరము అక్టోబరు నెలలో వారి వివాహము జరిగింది. ఉత్సాహముగా క్రైస్తవ కీర్తనలు పాడుకుంటూ తన ఇంటి పనులు చూచుకుంటూ ఉండేది హోపింగ్. క్రైస్తవ ప్రేమతో కూడిన ఆ వాతావరణములో ఆమె కూడా గత కాలములోని కలలన్నీ మెల్లమెల్లగా మరచిపోవడము ప్రారంభించింది. కాని తనకు జన్మించిన మొదటి 2 బిడ్డలు ఆడపిల్లలు కావడం అత్తగారి హేళనకు ఆస్పదమయ్యింది. ఇతర కోడళ్ల మధ్య తనను కించపరచినట్లుగా భావించింది. ఇదే తన హృదయములోని కలవరానికి కారణం. నిద్రరాకుండా బాధపడుచున్న హోపింగ్కు ఓ ఓ ఓ ఓ అని పెద్ద కర్రతో రోడ్డు మీద కొడుతూ గట్టిగా అరుస్తూ వెళ్లుతున్న వాచ్మెన్ అరుపులు వినబడినాయి. అంతకంతకు ఆ అరుపుల శబ్దము ఎక్కువవుతూ ఉంది. అప్పుడు సమూయేలు కొరకు ప్రార్థించిన హన్నా గుర్తుకు వచ్చింది. నెమ్మదిగా పడక మీద నుండి లేచి మోకాళ్ళూనింది. ప్రభువా, హేళన మాటలను నాకు దూరము చేయుము. నాక ఒక మగబిడ్డను దయచేయుము. వానిని నీకే తిరిగి సమర్పిస్తాను. వాని జీవితకాలమంతా నీ సేవకై జీవిస్తాడు అని హోపింగ్ కన్నీటితో ప్రార్థించింది. ప్రార్థన ముగించిన వెంటనే ఆమె హృదయమంతా సమాధానముతో నిండిపోయింది. వాచ్మెన్ అరుపులు దూరంలో లేసగా వినిపిస్తున్నాయి. దేవుడు ఆ తల్లి యొక్క వాంఛను, పట్టుదలతో కూడిన ప్రార్థనను ఆలకించి జవాబిచ్చాడు. 1903 సంవత్సరము నవంబరు 4వ తేదీన హోపింగ్ 3వ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ మగబిడ్డ. హోపింగ్ దేవునిని స్తుతించుచు మరల ఆ చిన్న బిడ్డను దేవునికి సమర్పించింది. ఆ బిడ్డకు హెన్రీ అని పేరు పెట్టినది. కానీ ఆ బిడ్డను మొట్టమొదటిగా సమర్పించి ప్రార్థించేటప్పుడు ఆ వాచ్మెన్ మాటలు గుర్తుకొచ్చాయి. ఆ బిడ్డను సేవకై సమర్పించిందని ఎన్నటెన్నటికీ గుర్తుండాలని వానికి నీ తో షెంగ్ అని పేరు పెట్టింది. దాని భావము ఇంగ్లీషులో వాచ్మెన్, నీ కావలివాడైన నీ. ఆయన ప్రభువుకు మెలకువ కలిగిన ఒక కావలివానిగా తాను జన్మించకముందే ప్రతిష్ఠించబడ్డాడు. వాచ్మెన్కు తరువాత 4 తమ్ముళ్ళు, 2 చెల్లెళ్ళు పుట్టారు. ఇప్పుడు ఆ కుటుంబములో 9 మంది బిడ్డలయ్యారు. నీవెంగ్ సియు ఇతర అధికారుల వలె గాక చాలా యథార్థముగా ఉండేవాడు.
కాబట్టి తనకొచ్చే చిన్న జీతంలో ఆ పెద్ద కుటుంబాన్ని పోషించడానికి చాలా శ్రమించాడు. లిన్ హోపింగ్ తన భర్తకు సహాయపడినది. వర్తకుడైన తన పెంపుడు తండ్రి సహాయంతో రంగురంగుల చిత్రాలు వేసిన వస్త్రాలను ఎగుమతి చేసే వ్యాపారాన్ని ప్రారంభించారు. దానితో వారికి కావలసిన ఆదాయము సాగినది. కాబట్టి వారు సౌఖ్యముగా జీవించగలిగారు. కానీ త్వరలో నీవెన్ సియూసు చో అనే ప్రాంతానికి బదిలీ చేయబడ్డాడు. దానితో వ్యాపారానికి ఆటంకమేర్పడినది. వాచ్మెన్ నీకి 7 సంవత్సరముల వయస్సు వచ్చినప్పుడు తన తండ్రికి మరల ఫ్యూచో పట్టణానికి బదిలీ వచ్చినది. మరల వ్యాపారము ప్రారంభమైంది. ఆ ఒక ఉపాధ్యాయుని నియమించి వాచ్మెన్ నీకి ఇంటిలోనే విద్యాభ్యాసానికి ఏర్పాటు చేశారు. చైనా భాష, వారి పారంపర్యమైన వాంగ్మయము బోధింపబడినాయి. తన తమ్ముళ్ళ కంటే వాచ్మెన్ నీ పాఠాలను సులువుగా నేర్చుకునేవాడు. హోపింగ్ తన బిడ్డలకు క్రైస్తవ కీర్తనలు, దేవుని వాక్యము కూడా నేర్పించింది. వాచ్మెన్ నీ పియానో వాయించటం కూడా నేర్చుకున్నాడు. గట్టి క్రమశిక్షణలో ఆమె పిల్లలను పెంచినది. పుస్తకాలు, సామాన్లు క్రమముగా శుభ్రముగా ఉంచుకోకపోతే వీపు మీద దెబ్బలు పడేవి. వాచ్మెన్ నీకు అనేకసార్లు ఇలాంటి దేహశుద్ధి జరిగేది. నీ కుటుంబానికి సమీపంలో చాంగ్ అనే క్రైస్తవ కుటుంబము ఉండేది. వారితో పిల్లలు స్నేహము చేయడానికి అనుమతించబడ్డారు. వాచ్మెన్స్కు 9 సంవత్సరాల వయస్సప్పుడు చీనా దేశపు రాజకుటుంబానికి వ్యతిరేకమైన విప్లవం ప్రారంభమైనది. డాక్టర్ సన్ యాట్సన్ ప్రజాపక్షం కొరకు ప్రయాసపడుతున్నాడు. దేశమంతటిలో ఆయనకు ఆదరణ పెరుగుతూ ఉంది. హోపింగ్ కూడా ఆయనకు ఆదరణగా నిలిచింది. ఆమె ఆవేశపూరితమైన ఉపన్యాసాలతో స్త్రీలలో దేశీయ గ్రహింపును పెంపొందింపజేసింది. స్త్రీల దేశభక్తి పక్షం అనే పార్టీని ప్రారంభించి దేశములో పలు ప్రాంతాలను సందర్శించి ఆవేశపూరితమైన ప్రసంగాలనిచ్చేది. ఆమెకున్న క్రైస్తవ వాంఛ మెల్లగా సన్నగిల్లింది. 1916 సంవత్సరములో తన 13వ ఏట పూచులోని సి.ఎం.ఎస్. పాఠశాలలో చేరాడు వాచ్మెన్. సెంట్ మార్కు ఉన్నత పాఠశాలలో చేరి ఆంగ్ల భాషలో విద్యనభ్యసించనారంభించాడు. విద్యార్థి దశలో ఆటలంటే వాచ్మెన్కి అంత ఆసక్తి ఉండేది కాదు. సన్నటి శరీర నిర్మాణము కలిగి ఇతర విద్యార్థుల కంటే పొడవుగా ఉండేవాడు. వాచ్మెన్కి 16 సంవత్సరములు వచ్చేసరికి దేశమంతటా అంతరంగ కలహాలు, పోరాటాలు అధికమవసాగాయి. అక్కడక్కడ ఉత్తర సైన్యానికి, క్యోమిన్హాంగ్ సైన్యానికి మధ్య పోరాటం జరుగుతూ ఉంది. సరి అయిన ఆహారము లభించని సైనికులు గ్రామ ప్రాంతాలను దోచుకునేవారు. దేశీయ పక్షానికి ఆదరణగా అనేక విద్యార్థి దళాలు రంగంలోనికి దిగాయి. అనేక ప్రాంతాలలో విద్యార్థుల చదువుకు అభ్యంతరం ఏర్పడింది. కానీ ఉన్నత విద్యనభ్యసిస్తున్న వాచ్మెన్ రాజకీయాలలో చేరకుండా ప్రక్కకు తప్పుకున్నాడు. కానీ సమాజములో ప్రసిద్ధిగాంచాలనే వాంఛ గలిగిన తన తల్లి రాజకీయాలలో ఇంకా ఎక్కువగా ప్రయాసపడినది. విప్లవకారుల నుండి శ్రేష్టమైన దేశభక్తి పరురాలు అనే బిరుదును, పట్టాను పొందింది. అవిశ్వాసులతో చేరిన హోపింగ్ తన క్రైస్తవ పిలుపును మరచి తాను కూడా అవిశ్వాసిగా మారిపోయినది. ఆమెలాంటి రాజకీయవేత్తలైన స్త్రీలందరూ ప్రతిదినము ఆమె ఇంటిలో కూడుకుంటూ ఉండేవారు. వారితో జూదమాడుతూ తన సమయాన్ని గడిపేది. ఒకరోజు దేవుని సేవ కొరకై కానుకను పోగు చేయడానికై ఒక బోధకుడు వారింటికి వచ్చాడు. ఆ సమయములో హోపింగ్ తన స్నేహితురాండ్రతో పేకాట ఆడుతూ ఉంది. అయ్యా, నేను ఇప్పుడు పేకాట ఆడుతున్నాను. ఎక్కువ డబ్బు గెలిస్తే కొంచెమైనా తప్పకుండా ఇస్తాను అని హేళనగా జవాబిచ్చి ఆయనను పంపివేసినది. ఆమె క్రీస్తుకు అంత దూరమైపోయినది. 1920 జనవరి నెల. పాఠశాల శీతాకాలపు సెలవులు ముగియబోతున్నాయి. ఒకరోజు ఇంటిలో ఒక విలువైన వస్తువు పగిలిపోయి ఉండటం చూచి హోపింగ్ మిక్కిలి ఆగ్రహము చెందినది. వాచ్మెన్ దానిని పగులగొట్టాడని ఆమె తలంచి వెంటనే తన తప్పును ఒప్పుకోవాలని అతనిని బలవంతము చేసినది. కాని వాచ్మెన్కి ఆ సంగతేమీ తెలియదు. తాను చేయని తప్పును ఒప్పుకోవడానికి నిరాకరించాడు వాచ్మెన్. హోపింగ్ కోపము కట్టలు త్రెంచుకుంది. బెత్తము తీసుకుని వాచ్మెన్కు దేహశుద్ధి చేసింది. వాచ్మెన్ నీ మారు మాట్లాడకుండా శరీర బాధతో, మానసిక వేదనతో వెళ్ళిపోయాడు. దానిని పగులగొట్టింది వాచ్మెన్ కాదని తెలిసినప్పటికీ తన కుమారుని పిలిచి క్షమాపణ అడగటానికి ఆమె అహము అనుమతించలేదు. మనోవేదనతోనే వాచ్మెన్ స్కూలుకి వెళ్లడం ప్రారంభించాడు. ఈ సమయంలో షాంఘైకు చెందిన డోరా యు అను ఆమె పూచోలోని మెథడిస్ట్ సంఘమును నడపడానికి ఏర్పాటు చేయబడినది. హోపింగ్ షాంఘైలో ఇంగ్లీషు భాష నేర్చుకుంటున్నప్పుడు డోరా యూతో పరిచయం ఏర్పడింది. దానిని గురించి జూదమాడే తన స్నేహితురాండ్రందరికీ సగర్వంగా చెప్పుకొని వారినందరినీ ఆ కూటాలకు రమ్మని ఆహ్వానించింది హోపింగ్. ఫిబ్రవరి 15వ తారీఖున కూటాలు ప్రారంభమైనాయి. మిగతా వారితో కలిసి హోపింగ్ కూటాలకు హాజరైంది. 2 ఆదికాండము 3 నుండి 3,
దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను అనే వాక్యం మీద డోరా యు బలముగా ప్రసంగించింది. మరుసటి రోజున కూడా దేవుని నుండి వేరుపరచబడే ఆత్మీయ మరణమును గురించి ఖండితముగా ప్రసంగించింది. ఇదంతా తనకు తెలుసుననుకొని ఇక మీదట కూటాలకు రావటానికి ఇష్టపడలేదు. కూటాలకు రావటం వలన జూదమాడే సమయమంతా పోగొట్టుకున్నామని స్నేహితులంతా సనుగుతున్నారు. కాబట్టి 3వ రోజున 4వ రోజున హోపింగ్ కూటాలకు వెళ్లకుండా స్నేహితులతో కలిసి పేకాటలో గడిపింది. కానీ ఆమె హృదయంలో పరిశుద్ధాత్మ క్రియ చేస్తుండటం వలన ఆమె పేకాటలో నెమ్మదిగా ఉండలేకపోయింది. నేను కూడా చనిపోయిన దాని వలనే ఉన్నాను అని మనస్సులో వేదన పొందింది. 4వ రోజు రేపు పేకాట లేదు, నేను కూటానికి వెళ్ళబోతున్నాను అని హోపింగ్ ప్రకటించింది. మరుసటి రోజు కూటములో ఆమెను చూచిన వెంటనే డోరా యు సమీపించి 2 రోజుల నుండి కూటాలలో కనబడలేదేమి అని ప్రేమతో ప్రశ్నించింది. నాకు వంట్లో బాగోలేదు తలవంచుకునే సమాధానమిచ్చింది. దేవుడు నిన్ను దర్శించి స్వస్థపరచునుగాక డోరా యు చెప్పింది. హోపింగ్ అదురుబాటు చెందింది. తాను జూదమాడే జాడ్యం నుండి విడిపింపబడాలని గ్రహించింది. ఆ దినమున ప్రసంగించేటప్పుడు దేవుడు తన దోషాన్ని గ్రహింపుజేశాడు. కానీ హోపింగ్ తన హృదయాన్ని కఠినపరచుకుంది. కానీ మరుసటి రోజున ఆమె అలా చేయలేకపోయింది. క్రీస్తు యొక్క శిలువ శ్రమలను గురించిన బలమైన ప్రసంగము ఆమె హృదయాన్ని కదిలించివేసింది. కన్నీటితో తన పాపాలను ఒప్పుకొని మరల క్రీస్తుతో సరియైన సంబంధము ఏర్పరచుకుంది. తమ జూదములో తన కుటుంబం యొక్క డబ్బును వ్యయం చేసిన తప్పును తన భర్త దగ్గర కన్నీటితో ఒప్పుకుంది. హృదయములో ముట్టబడ్డ తన భర్త కూడా తన అతిక్రమాలు కన్నీటితో ఒప్పుకున్నాడు. కన్నీటితో భార్యాభర్తలిద్దరూ ఒకరితోనొకరు సరిపడ్డారు. కానీ హోపింగ్ మనస్సులోని పోరాటం అంతరించలేదు. హైస్కూలు విద్యార్థులు అనేకమంది సువార్తికురాలు డోరా యు యొక్క కూటాలకు హాజరైనప్పటికీ వాచ్మెన్ నీ ఒక్క కూటానికి కూడా రాలేదు. అప్పటికే ఇంటిలోని పరిస్థితిని బట్టి జీవితములో జయము పొందటానికి క్రైస్తవ్యం సహాయపడదు అనే చేదైన భావము వాచ్మెన్లో ఏర్పడింది. తాను అక్రమముగా దండింపబడటం వలన మనస్సులోని ఆ చేదు ద్వేషముగా మారినది. తన పెద్ద కుమారునిలో ఉన్న ద్వేషానికి తానే కారణమని తెలిసినా కూడా కుమారుని దగ్గర దానిని ఒప్పుకోవడానికి ఆమె గర్వము అడ్డుపడింది. 40 సంవత్సరముల వయస్సు గల్గిన తాను 18 సంవత్సరముల వయస్సు మాత్రమే కలిగిన కుమారుని దగ్గర తన తప్పును ఒప్పుకోవడమా? తాను ఇంకో కార్యాన్ని సరిచేసుకోగలదు. కుటుంబ ప్రార్థన మరల ప్రారంభించడానికి పుస్తకశాలకు వెళ్ళి ఒక క్రొత్త బైబిలును, పాటల పుస్తకాన్ని కొనుక్కొని వచ్చినది. 1. తిరిగి ఇంటిలో కుటుంబారాధనను ప్రారంభించి పిల్లలందరినీ సమకూర్చినది. భర్త కూడా ఆరాధనలో కలిసికొన్నాడు. పాటల పుస్తకములోని మొదటి పాట పాడటానికి నోరు తెరచింది గాని పాడలేకపోయింది. తాను పాడకుండా ఆటంకపరచిన పరిశుద్ధాత్మ తాను ఇంకా సరిపడలేదని గ్రహింపుకలుగా చేశాడు. కాని ఒక తల్లి తన కుమారుని దగ్గర ఎలా ఒప్పుకునేది అని తన అంతరంగములో పోరాడినది. నీవు చేయవలసినది అదే, అది ఒక్కటే మార్గము అని దేవుడు స్పష్టముగా మాట్లాడాడు. భర్త, పిల్లలు ఆమెనే చూస్తూ ఉన్నారు. మెల్లగా ఆమె లేచి వాచ్మెన్ దగ్గరకు సమీపించి కౌగలించుకుని, కుమారుడా, నిన్ను అన్యాయంగాను కోపముతోను కొట్టానని యేసుక్రీస్తు నామములో ఒప్పుకుంటున్నాను అని కన్నీటితో చెప్పినది. అందుకే నీవంటే నాకు చిరాకు అని ఏ చలనము లేకుండా చెప్పాడు వాచ్మెన్ని. నన్ను క్షమించు అని గద్గద స్వరముతో అడిగింది హోపింగ్. వాచ్మెన్ని ఏ బదులు చెప్పకుండా బయటికి వెళ్ళిపోయాడు. కాని దేవుడు ఆయనను అలా వదిలివేయలేదు. ఆ ఏకాంతముగా ఆలోచించనారంభించాడు వాచ్మెన్. ఏ చైనా తల్లిదండ్రులు చేయని పని తన తల్లి చేసింది అనే భావన తన అంతరంగాన్ని కదిలించివేసింది. క్రైస్తవ విశ్వాసము తన తల్లిని ఎంతగా మార్చగలిగింది అంటే అది చాలా శక్తి గలిగింది అని గ్రహించాడు. మరుసటి ఉదయం వాచ్మెన్ తన తల్లిని సమీపించి, ఇప్పుడు నేను డోరా యు యొక్క ప్రసంగాన్ని వినడానికి సిద్ధముగా ఉన్నాను అని చెప్పాడు. హోపింగ్ దేవుని కొనియాడి స్తుతించింది. ఆ రోజు సాయంత్రము సువార్త కూటములో వాచ్మెన్ తన 18వ ఏట యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించాడు. ఆ దినముననే తన జీవితమును పూర్తిగా దేవుని సేవకై సమర్పించుకొన్నాడు బడింది. మారుమనస్సు పొందిన తల్లి, పెద్ద కుమారుడు క్రీస్తుతో సరిపడినారు. తరువాత దినాలలో ఇద్దరు కలిసి అనేక ప్రాంతాలలో దేవుని కొరకు బలమైన సేవ చేశారు.